శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఇష్టపడే వాళ్ళు మీ దరికి రావడం లేదు, ఏదైనా సింపుల్గా రెమెడీ కావాలనుకుంటే మాత్రం ఈ పరిహారం ఒక్కసారి ట్రై చేయండి. టైం లేదు, సింపుల్గా మన నోటి ద్వారా అనుకునే ఏదైనా మాట లేదా మంత్రంలాగా ఏదైనా ఒక స్విచ్ వర్డ్ లాంటిది ఏదైనా ఈజీగా ఉండదు కావాలనుకుంటే అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే, అంటే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్విచ్ వర్డ్ అనమాట. ఇది చాలా సింపుల్గా మీ నోటి మాట ద్వారా ఈజీగా చెప్పుకుంటే సరిపోతుంది. ఈ స్విచ్ వర్డ్ సింపుల్గా ఏంటంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ తిరగాలనుకుంటే మనం ఫ్యాన్కి సంబంధించినటువంటి స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ ఆటోమేటిక్గా తిరుగుతుంది కదా. అలాగే మీకు ఇష్టమైనటువంటి వాళ్ళు పట్టించుకోవడం లేదు, మా దారికి రావడం లేదు, మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తే నెంబర్ బ్లాక్లో పెట్టిస్తున్నారు, లేదా ఆ నెంబర్స్ అన్ని చేంజ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు, వాట్సాప్లో మెసేజ్ పెడితే చూడరు, ఇలా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు. అలాంటి వారిని మీ దారిలోకి తీసుకురావడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పరిహారం భార్యాభర్తలు కొంతమంది విడిపోయి దూరంగా ఉంటూ ఉంటారు, ఇంట్లో ఉన్నా కూడా గొడవలు పడుతూ ఉంటారు. అలాంటి వారిని మార్చుకోవడం కోసమైనా సరే సింపుల్గా ఈ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే సరిపోతుంది. దీనికంటూ ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ లేవు. మీకు ఇష్టమైనవి ఏవైనా తినచ్చు. కాకపోతే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అలా అనుకోవాలి. ఒకరి కోసం మాత్రమే అనుకోవాలి. 10 మంది కోసమో, నలుగురు కోసమో అనుకోకూడదనమాట. అబ్బాయికి అమ్మాయికి ఒకరికంటే ఒకరి కోసం ప్రయోజనం ఉంటుంది కాబట్టి 10 మందిని ఊహించుకొని 10 మందిని అనుకోకండి. ప్రేమలో సిన్సియరిటీ లేకుండా అనవసరమైన రిలేషన్ కోసం మీరు చేస్తే ఎటువంటి యూజ్ అనేది ఉండదు. కాబట్టి చక్కగా మీరు ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి ఏం చేసినా అంటే ఏం చేసినా సరే ఇది పూజతో పని లేదు కాబట్టి స్నానం మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇలా స్నానం చేసేసి మీరు ఉదయం మైండ్ ఫ్రెష్గా నిద్ర లేచినప్పుడు ఏంటంటే తెల్లవారుజామున మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. 4 గంటల నుంచి 5 గంటల వరకు అలా లేచినప్పుడు, లేకపోతే 6 గంటలకైనా పర్వాలేదు, లేదంటే సాయంత్రం మీరు పడుకునేప్పుడు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటారు కదా. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అలా మీ మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు అలాంటప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చొని మీరు ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకునైనా సరే ఇది చూసి మనసులో అనుకోండి. ఈ స్విచ్ వర్డ్ వచ్చేటప్పుడు ఏంటంటే వీనస్ ఫ్రైన్ పర్ఫెక్ట్ లవ్, వీనస్ ఫ్రైన్ పర్ఫెక్ట్ లవ్, వీనస్ ఫ్రైన్ పర్ఫెక్ట్ లవ్, వీనస్ ఫ్రైన్ పర్ఫెక్ట్ లవ్ అని ఈ స్విచ్ వర్డ్ని మీ ఇష్టమైనటువంటి వారి పేరు, అంటే అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి పేరు తలుచుకొని వీనస్ ఫ్రైన్ పర్ఫెక్ట్ లవ్, వీనస్ ఫ్రైన్ పర్ఫెక్ట్ లవ్ అని మీరు ఏం చేస్తారంటే మీరు ఇష్టమైనటువంటి మీరు స్విచ్ వర్డ్ని మనసులో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారిని తలుచుకొని ఈ స్విచ్ వర్డ్ని మీరు ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకునైనా సరే, లేదంటే ఒక వైట్ పేపర్లో కానీ దాన్ని తీసుకొని రాసేసి దాన్ని మనసులోనే చదువుకోవాలి. అంటే మనస్ఫూర్తిగా మనసు ప్రశాంతంగా చెప్పుకోవాలన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీరు 3 సార్లు కానీ 5 సార్లు కానీ 7 సార్లు కానీ లేకపోతే 13 సార్లు కానీ 11 సార్లు అయినా సరే చెప్పుకోవాలి. ఇక్కడ మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళ పేరు మాత్రమే చెప్పుకోవాలి. ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రం కానీ మీరు ప్రశాంతంగా ఉన్న సమయంలో చెప్పుకోవాలి. అలా మీరు అనుకుంటూ ఉండగానే మీకు వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర నుంచి మీరు గమనించండి, ఫోన్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఒకవేళ మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి కానీ, అప్పటిదాకా మెసేజ్ చేస్తే రిప్లై ఎవరూ చూడరు, కానీ మీరు హాయ్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మంచి మెసేజ్ రావడం, అలా వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావడం అనేది చూసి ఆశ్చర్యపోతారనమాట. చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అన్నమాట ఇది.
అయస్కాంతంలాగా అట్రాక్ట్ చేస్తుంది. వీటికి కూడా ఇలా జరుగుతాయని మీకు డౌట్ వస్తే మీకు ఫ్యాన్ ఉంటుంది కదా, ఎలా తిరుగుతుందో అదే విధంగా మనకి పూజలు పరిహారాలు ఏ విధంగా చేసుకుంటామో మనకి స్విచ్ వర్డ్స్ ద్వారా ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతామన్నమాట. భార్యాభర్తలైనా ప్రేమికులైనా ఎవరైనా సరే ఎలాంటి ప్రాబ్లం వచ్చి విడిపోయినా సరే ఇలాంటివి చేసి కలుసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి చాలా పవర్ఫుల్ కాబట్టి వాటిని చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. వీటిని తెలుగులో చెప్పడానికి కుదరదు కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలి. చాలా సింపుల్ స్విచ్ వర్డ్ కాబట్టి చాలా ఈజీగా చెప్పేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ ఇలా చేసామని చెప్పి ఎవరికీ చెప్పొద్దు. మీరు ఎన్ని రోజులు ఏంటనే సందేహం కూడా వద్దు. మీరు చెప్పుకుంటూ ఉండంగానే ఖచ్చితంగా ఫోన్ అనేది ఆటోమేటిక్గా కలవడం, ఇలాంటి ఊహించిన విధంగా మీరు అద్భుతాన్ని చూస్తారనమాట. సంతోషపడతారు. మీరేంటంటే నమ్మకంతో చేయాలి. దీనికి వచ్చేసరికి రూపాయితో ఖర్చు లేదు. ఎలాంటి నియమాలు కూడా లేవు. మీరు పనులు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాన్ వెజ్ అనేది ఆ రోజు తినకుండా ఉంటే చాలు. ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే నాన్ వెజ్ అనేది తగ్గిస్తే చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. కాబట్టి చాలా సింపుల్గా చక్కగా ఇలా చేసేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.